బుల్చలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి హైడ్రా లేఖ రాసింది. ఎఫ్టీఎల్ పరిధితో పాటు బఫర్ జోన్లలో నిర్మాణాలకు వెంటనే అనుమతి రద్దు చేయాలని లేఖలో కోరారు. అనుమతులను మరోసారి రీవెరిఫై చేయాలని సూచించారు. కోమటికుంటతో పాటు 5 చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ రద్దు చేయాలని లేఖలో హైడ్రా కమిషనర్ కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, మొత్తానికి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి హైడ్రా లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరిచందన అక్రమ కట్టడాలపైన చూస్తుంటే హైడ్రా కొరడా జులిపిస్తుందని చెప్పొచ్చు. అనధికారికంగా నిర్మించిన అక్రమ కట్టాలను నిర్దాక్షిణంగా కూల్చేయడానికి హైడ్రా ప్లాన్ చేస్తుంది. అట్లాగే చెరువుల నిర్మాణంలో పైన హెచ్ఎండిఏ కూడా హైడ్రా లేఖ రాయడం జరిగింది. ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించింది పర్మిషన్లు రద్దు చేయాలని లేఖ రాయడం జరిగింది. మొత్తానికి అనుమతులు లేని మరోసారి వెరిఫికేషన్ చేయాలని కూడా హైడ్రా కోరడం జరిగింది హెచ్ఎండిఏ. మొత్తానికి కోమటికుంటతో పాటు 5 చెరువులు అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. పర్మిషన్ లేని ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్లకు సంబంధించి రద్దు చేయాలని లేఖలో పేర్కొనడం జరిగింది. అట్లాగే హైడ్రా కమిషనర్ సంబంధించి చూస్తే మొత్తానికి హైదరాబాద్ లో ఒక దూకుడు పెంచిందని చెప్పవచ్చు. నిన్న కాక మొన్న మనం పరిశీలన చేస్తే ఒక్క రోజులోనే హైడ్రా అధికారులు కూల్చివేతల ద్వారా హెచ్ఎండిఏ పరిధిలోకి మూడు ప్రాంతాల్లో సుమారు 8 ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అట్లాగే అమీన్పూర్ పోలీసుల సహకారంతో అట్లాగే మొత్తానికి పటేల్ నగర్ ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన మొత్తం అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఇరుచుకపడ్డాయని చెప్పొచ్చు. మొత్తానికైతే హైదరాబాద్ లో ఏదైతే అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన అక్కడ పర్మిషన్ ఉందా లేదా అనేది హెచ్ఎండిఏ గుర్తించాలి. హెచ్ఎండిఏకి సంబంధించిన లేఖలో ఇవన్నీ ఎక్కడెక్కడ పర్మిషన్ ఉంది, పర్మిషన్ లేని బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి మొత్తం ఒక లేఖలో తెలియజేయాలని చెప్పడం జరిగింది. అట్లాగే చెరువులు నాలాల అక్రమ నిర్మాణాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలు ఎంతమంది ఉంటారో వాటి వివరాలు సేకరించని చెప్పాడు. ఆ పేదలకు సంబంధించిన స్థిరంగా ఒక నివాసం ఏర్పాటు చేయాలి కాబట్టి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆ వివరాలు సేకరించాలి. అట్లాగే చెరువుల దగ్గర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఔటర్ లోపల చెరువుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని, మొత్తానికి ఎవరెవరు ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు, భూములను ఆక్రమిస్తున్నారు అనేది పేదలకు సంబంధించిన ఏవైతున్నాయో వాటి అన్నిటికి సంబంధించిన సేకరించాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరీ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే పేదలకు సీఎం రేవంత్ రెడ్డి కూడా డబుల్ అంటే ఒకవేళ మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ దీనికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు కదా. ఒకవేళ పరిగణలోనికి తీసుకుంటే ఎప్పటి వరకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి?
ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతం, నది ప్రవహిస్తున్న చోట ఎవరైతే గుడిసెలు వేసుకొని ఉంటున్నారో వాళ్ళందరికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు జారీ చేయడానికి, అట్లాగే వాళ్లకు స్థిర నివాసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించడం జరుగుతుంది. వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లకు పంపించి మూసీ నది శుద్ధి చేయడం జరుగుతుంది. దానికి ఆ ప్రాంతంలో అనేక ఏవైతే సమస్యలు ఉన్నా వాటన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. మూసీ వచ్చినప్పుడు సంబంధించిన అనేక ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మూసీ పొంగిపోవడం జరుగుతుంది. వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకొని మూసీ నదిన పేదలు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మూసీకి సంబంధించిన అనేక విషయాల పట్ల సీఎం ఆదేశాలు జారీ చేయడం లేదు. జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ, హైడ్రా కూడా సీఎం ఆదేశం చేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలందరికీ ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభవార్త అని చెప్పుకోవచ్చు. పేదలు గుడిసెల్లో ఉండడము, రేకుల షెడ్లలో ఉండడము చూడడం జరుగుతుంది. వీటన్నిటిని తొలగించి పేదలకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మూసీ నది పక్కన ఏ ఒక్క గుడిసె ఉండదు, ఏ రేకుల షెడ్ కూడా ఉండదు అనేది రేవంత్ రెడ్డి వీళ్ళకి ఆదేశాలు చేయడం. అది మరొకటి, ఈ చెరువులకు సంబంధించింది ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులో ఎవరెవరు ఆక్రమిస్తున్నారో వాటిపైన సీసీ కెమెరాలు పెట్టాలనేది ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. మొత్తానికి చెరువులు ఎవరు పడితే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. భూస్వాములు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు వీళ్ళందరూ చెరువులు ఆక్రమించి యూనివర్సిటీలు కట్టడం, తర్వాత బిజినెస్ హాస్పిటల్ కట్టడం, ఇవన్నీ ప్రభుత్వం నజరు పెట్టింది. వీటిని మొత్తానికైతే ప్రభుత్వ స్థలాలను రక్షించడం కోసము, చెరువులను రక్షించడం కోసము మొత్తానికి హైదరాబాద్ ను ఒక పరిశుభ్రమైన హైదరాబాద్ గా తీర్చిదిద్దడం కోసం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నాడని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాము.